మా భూమి సినిమా ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైన సాయి చంద్ 25 సంవత్సరాలకు ముందు అంకురం అనే సినిమాలో చివరిగా నటించారు. ఇప్పుడు మళ్ళీ 25 సంవత్సరాల తరువాత శేఖర్ కమ్ముల ఏరి కోరి ఫిదా సినిమాలో సాయి పల్లవి తండ్రి పాత్రకు సాయి చంద్ ని ఎంపిక చేశారు. తండ్రి పాత్రకు 100% న్యాయం చేయలేనేమో అనే ఉద్దేశంతో శేఖర్ కమ్ములకు ఈ పాత్రను నేను చేయనని చెప్పేశాడంట మొదట సాయి చంద్. అందుకు కారణం లేకపోలేదు. నిజ జీవితంలో పెళ్లి కాని పిల్లలను పెంచిన అనుభవం లేని తాను ఈ పాత్రకు సరితూగనేమోనని అనుకున్నాడట. కానీ తన స్నేహితులు దర్శకుడు శేఖర్ కమ్ముల నువ్వు చేయగలవు అనే నమ్మకాన్ని తనలో కలిగించటంతో ఈ పాత్రను చేయడానికి ఒప్పుకున్నాడు. తన నిజ జీవితంలో జీవితాంతం ఏ పిలుపుకైతే దూరంగా ఉంటానని భావించాడో, ఇక వినను అని అనుకున్నాడో ఆ పిలుపు సాయి పల్లవి శరణ్య ప్రదీప్ రూపంలో ఫిదా సినిమా ద్వారా సాకారమైంది. మొదటిసారి తన జీవితంలో నాన్న అని పిలిపించుకున్న ఆ క్షణం ఎంతో ఉప్పొంగిపోయి భావోద్వేగానికి లోనయ్యారంట సాయి చంద్. ఫిదా సినిమా షూటింగ్ లో భాగంగా దాదాపు వాళ్ళతో 1 సంవత్సరం పాటు ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో సాయి పల్లవి శరణ్య ప్రదీప్ తో బంధం బలపడింది. ముఖ్యంగా సాయి పల్లవితో అనుబంధం మరింత బలంగా మారింది. సాయి చంద్ వీరిద్దరిని ఇప్పుడు తన నిజమైన కూతుళ్లుగా భావిస్తున్నాడు. వీళ్ళు కూడా సాయి చంద్ ని నిజమైన తండ్రిలాగా చూసుకుంటున్నారు. ఇక సాయి పల్లవి అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మీరు నా దగ్గరకు వచ్చేయండి, నేను మిమ్మల్ని చూసుకుంటానని చెబుతోందట. ఇన్ని మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఫిదా సినిమా షూటింగ్ అయిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్ ఉండదు అని తెలిసినప్పుడు ఒక కుటుంబాన్ని కోల్పోతున్నానన్న బాధ సాయి చంద్ లో ఏర్పడిందట. ముఖ్యంగా సాయి పల్లవి తనపై చూపించిన ప్రేమానురాగాలు ఇప్పటికీ తనను ప్రతిరోజు కలలో కూడా వెంటాడుతున్నాయట. ప్రతిరోజు తన కూతురు సాయి పల్లవితో గడిపిన క్షణాలు మధుర జ్ఞాపకాలుగా ఎలా క్షణక్షణం గుర్తొస్తున్నాయో ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు సాయి చంద్. సాయి పల్లవి తన జీవితంలోకి ఒక కూతురిగా వచ్చిన తరువాత కలిగిన అందమైన అనుభూతిని వివరిస్తూ మై ప్రెటీ డాటర్ అనే పేరుతో పుస్తకాన్ని కూడా రాద్దామని నిశ్చయించుకున్నాడు సాయి చంద్. షూటింగ్ లో పాల్గొన్న కొద్ది రోజుల జ్ఞాపకాలే తనను ఇంతగా వెంటాడుతున్నాయని, ఇక ఫిదా సినిమాలో తాను నటించిన భావోద్వేగ సన్నివేశాలను వెండితెరపై చూడడం ఇష్టం లేదని, అవి చూసి తట్టుకునే శక్తి లేదని, వాటిని చూస్తే ఇంకా తాను ఎక్కువగా బాధపడతాననే ఉద్దేశంతోనే ఫిదా సినిమాను ఇంకా చూడలేదని, చూడబోనని చెప్పాడు సాయి చంద్. 61 సంవత్సరాల సాయి చంద్ 25 సంవత్సరాల విరామం తర్వాత నటించిన ఫిదా సినిమా తన జీవితంలో ఒక అనుకోని మలుపుకి కారణమైంది. ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి, అపురూపమైన క్షణాలుగా మిగిలిపోతుంటాయి. సాయి చంద్ భవిష్యత్తులో తెలుగు సినిమాల్లో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు చేయాలని ప్రతి తెలుగు ప్రేక్షకుడు తన నటనకు ఫిదా సినిమాలో ఫిదా అయి చెబుతున్న మాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు మరిన్ని కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము.